ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగ చేస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన దినచర్య ప్రారంభములో ఆయనతో, ఆయన వాక్కుతో, ఆయన మాటతో, మనము ఆయన సన్నిధితో మన దినచర్యను ప్రారంభించుటలో క్షేమం ఉన్నది, సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది. అవును, ఆయన లేకుండా, ఆయన వాక్కు లేకుండా ఒకవేళ పనుల ఒత్తిడిని బట్టి మన దినచర్యలో మనము ముందుకి కొనసాగిన వారమైతే ఆ దినమంతా కూడా మనకు నెమ్మది లేని అనుభవం, అసమాధానకరమైన అనుభవము, మరి ఎన్నో విఫలమైన అనుభవాలు మన పనులలో మనము గుర్తెరుగుతాము ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెళకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు ప్రభు. అలాగే ఆయన వాక్కును ధ్యానించాలి. ఆయన సన్నిధి నిత్యము మనతో కూడా ఉండులాగున మనము మరి దేవునిని మనం ముందు పెట్టుకొని మనము కొనసాగాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయనతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ఆయన వాక్కు మనకు ధన్యకరం. కీర్తనలు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనమును ధ్యానం చేసుకుందాము. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, ఈ ఉదయకాలము మరి ఈ యొక్క మాట ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. దేవా, నీవే నాకు కేడెముగాను, నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన మనకు కేడెముగా ఉన్నాడు అంటే ఆయన మనకి కాపుదలగా ఉన్నాడు. ఆయన మనకి కాపుదలగా లేకపోతే మనలో మరి అవును ప్రియ దేవుని బిడలారా, మనలను నశింప చేయటానికి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి దుష్టుడైన అపవాది గర్జించు సింహము వలె తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదుమా? ఎవరు దేవుని భయము లేక, దేవుని యొక్క శక్తి లేక, దేవుని సన్నిధి లేక మరి వారి ఇష్టానుసారమైన జీవితాలు కలిగి ఉన్నారో వారి జీవితాలను విచ్ఛిన్నం చేయటానికి. అవును ప్రియ దేవుని బిడలారా, ఎప్పుడైతే దేవుడు వారికి కేడముగా ఉంటాడో, దేవుడు వారికి కాపుదలగా ఉంటారో, వారి జీవితాలను దుష్టుడు ముట్టడు ప్రియ దేవుని బిడలారా. కనుక ఆయన మన కేడెముగా ఉన్నప్పుడు మనకి భయం అవసరం లేదు. అంతేకాదు, ఆయన మన కేడెముగా ఉంటూ, మన కాపుదలగా ఉంటూ, ఆయన మనకు అతిశయాస్పదముగా ఉన్న దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన మన తల పైకెత్తే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాలము నీ జీవితమును మరి ఎన్ని విధములుగా సాతానుడు ఎన్నో శ్రమల ద్వారా నిన్ను శోధించినప్పటికీ, నిన్ను దుఃఖానికి గురి చేసినప్పటికీ, ఒకవేళ మన అవిధేయతను బట్టి, మన పాపమును బట్టి ఎన్నో నష్టాలు పొందుకున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడైతే మనకు కేడెముగా ఉంటాడో, అవును ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాలను అతిశయాస్పదముగాను, మన తల ఎత్తేవాడుగాను ఉంటాడని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అబ్రహాము యొక్క జీవితంలో కూడా 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు అబ్రహాముతో, అబ్రహామా, నేను నీకు కేడెము అంటూ ఉన్నాడు. అవును, తన ఇంటి నుంచి, తండ్రి ఇంటి నుంచి, దేశం నుంచి వచ్చి ఒంటరిగా ఉన్న అబ్రహాముతో, నేను నీకు కేడెము, నేను నీకు కాపుదలగా ఉన్నాను, నేను నీకు డాలుగా ఉన్నాను. ఏ అపవాది, ఏ శత్రువు నీ మీదికి వచ్చి నిన్ను అపహరించడు, నిన్ను నశింప చేయడు. నీకు కలిగిన దానికి నేను కేడెముగా ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా. అంతేకాదు, ఆయన మన తల పైకెత్తేవాడుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను మీకు కేడెముగా ఉన్నాను. అవును, పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్ని స్తంభములోను వారికి ముందుగా నడుచుచు వారిని ఎలాంటి మరి శోధనలకు, శ్రమలకు, సాతానుని యొక్క బంధకాలకు గురి కాకుండా ఆయన కాపాడిన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా. కనుక యేసయ్య మనకి కేడముగా ఉన్నప్పుడు, ఆయన మనకి కాపుదలగా ఉన్నప్పుడు మనము ఏ భయమునకు బెదరనవసరం లేదు. ఆయన మన తల పైకెత్తే
దేవుడుగా ఉన్నాడు. ఆయన మరి అతిశయించే అనుభవములో మనలను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము నీ పరిస్థితి కొంచెముగా ఉండవచ్చు, ఈ ఉదయకాలం నీ పరిస్థితి కొద్దిగా ఉండవచ్చు, ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఒకవేళ మనుషులలో తక్కువ చేసే అనుభవంలో నీవు ఉంటూ ఉన్నావేమో. అయినప్పటికీ కూడా యెహోవా నీకు కేడెముగా ఉన్నప్పుడు ఆయన నీ తల పైకెత్తి నిన్ను అతిశయింపచేసే అనుభవంలో ఆయన నీ జీవితాన్ని దీవించనై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ అనుభవములో తలదించుకొనిన అనుభవం నీకున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితులను బట్టి తలదించుకునే అనుభవము, అవును కృంగిన అనుభవము, మరి సొమ్మసిల్లిపోయిన అనుభవము, దుఃఖకరమైన అనుభవము ఒకవేళ నీ జీవితంలో ఉన్నప్పటికీ, అది ఏ బలహీనత అయినా, ఏ రోగమైనా, ఏ సమస్య అయినా కూడా ఆయన నీకు కేడెముగా ఉన్నప్పుడు అవును నీ తల పైకెత్తుతాడు. ఆయన నిన్ను అతిశయింపచేసే అనుభవములో నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. ఆనాడు అబ్రహాముని ఒంటరిగా మరి నేను చూపించే దేశమునకు రా అని చెప్పి దేవుని మాటకు విధేయత చూపిన అబ్రహాము యొక్క సంతానమును ఆకాశ నక్షత్రముల అంత లెక్కకు విస్తారముగా హెచ్చించిన దేవుడు. ఆయన ఆశీర్వాదము లెక్కకు విస్తారముగా, లెక్కకు మించినదిగా, లెక్కకు అందనిదిగా ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఆయన నీ తల పైకెత్తినప్పుడు ఎవరు కూడా మరలా నీ తలను కిందకి దించలేరు, ఎవరు కూడా నిన్ను అవును తక్కువ చేయలేరు. ఆయన ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు దానిని ఎవరు ఆపలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం మనలను అతిశయింప చేస్తూ ఉన్నది. దేవుని ఆశీర్వాదం మనలను తల పైకెత్తే అనుభవములో నిలబెడుతూ ఉన్నది. కనుక దేవుని ఆశీర్వాదం మన జీవితాల్లో ఉండాలి అనంటే దేవుని మాటకు విధేయత చూపి ఆయన మాట యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మన కేడెముగా ఉంటాడు, మన తల పైకెత్తే దేవుడుగా ఉంటాడు. ఆయనలో మనలను అతిశయింపచేసే దేవుడుగా, అవును మన జీవితాలను సంతోషభరితులనుగా ఆయన నింపే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎవరివైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ జీవితానికి విడుదల, నీ జీవితానికి రక్షణ ఆయన నీ తల పైకెత్తి నిన్ను అతిశయింపచేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ కేడెముగా ఉన్నాడు. కనుక నీవు దేనికి భయపడనవసరం లేదు, చింతించిన అవసరం లేదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీవు మా కేడెముగా ఉన్నప్పుడు అవును తండ్రి మేము అతిశయిస్తాము. నీవు మా కేడెముగా ఉన్నప్పుడు మమ్ములను తండ్రి మా తలలు పైకెత్తే అనుభవములో మా జీవితాలను ఉంచుతావు ప్రభువా. నమ్మదగిన దేవుడో, నీ యందు విశ్వాసం ఉంచితే, నీ యందు విధేయత కలిగి, నీ మాట యందు నమ్మిక ఉంచినప్పుడు అవును తండ్రి ఇటువంటి అనుభవాలను నీ బిడ్డలు పొందుకుంటారు నాయనా. ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ అనుభవంలో తలదించుకొనిన అనుభవం, ఏ అనుభవంలో బలహీనులుగా, ఏ అనుభవంలో ఎక్కడ నష్టపోయినా, ఎక్కడ కృంగిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఎక్కడ బలహీనపడినా వారిని మరలా బాగు చేసే దేవుడో, మరలా లేవనెత్తే దేవుడో, మరలా నీ బిడ్డల తలలను పైకెత్తి అతిశయింప చేసే దేవుడో ప్రభువా. నీవు మా కేడెముగా ఉన్నప్పుడు నరమాత్రుడు మాకు ఏమి చేయగలడు? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నాయన. ఏ పరిస్థితులను బట్టి చింతించక, పరిస్థితులను బట్టి భయపడక, నీ వైపు చూచి నీవు కేడముగా ఉన్నందున నీ బిడ్డలను నీలో అతిశయింప చేయండి. వారి తల పైకెత్తుకొని నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, వారి ఉద్యోగాలలో, వారి చదువులలో, వారి వ్యాపారాలలో ప్రభువా, అలానే తండ్రి వారి కుటుంబ జీవితంలో ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా, ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి కలిగిన సమస్తమును కూడా మీరు దీవించి ఆశీర్వదించి భద్రపరచమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.